ఇక నుంచి ప్రభుత్వ కార్యక్రమాల్లో జాతీయ గీతం ముందు జాతీయ గేయం వినిపించనుందా? కేంద్ర హోంమంత్రిత్వ శాఖ తీసుకున్న తాజా నిర్ణయం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. జనగణమన కంటే ముందుగా వందే మాత్రం ఆలపించాలని కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది. బుధవారం విడుదలైన ఉత్తర్వుల ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలలు, రాష్ట్రపతి హాజరయ్యే కార్యక్రమాలు, పౌర పురస్కారాల వేడుకల్లో వందే మాత్రం తప్పనిసరిగా ఆలపించాలి. వందే మాత్రం పాడుతున్న సమయంలో అందరూ లేచి నిలబడాలని స్పష్టం చేసింది. అయితే సినిమా హాళ్లలో దీన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదని పేర్కొంది. జాతీయ గీతం లేదా గేయం సమయంలో అంతరాయం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటారని, గరిష్టంగా 3 ఏళ్ల జైలు శిక్ష విధించే అవకాశం ఉందని తెలిపింది. 1875లో బకిం చంద్ర చటర్జీ రచించిన వందే మాత్రం తర్వాత ఆనంద్ మఠ్ నవలలో చోటు చేసుకుంది. ప్రస్తుతం వందే మాత్రం 150వ వార్షికోత్సవాల సందర్భంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మొత్తం 6 చరణాలను 3 నిమిషాల 10 సెకండ్లలో ఆలపించాలని పేర్కొంది. అయితే స్వాతంత్ర్యానంతరం వివాదాలు లేకుండా తొలి 2 చరణాలనే జాతీయ గేయంగా గుర్తించిన విషయం తెలిసిందే.